అన్ని మతాలు కానీ అందరూ కానీ దేవుని ఎలా చూస్తారంటే గురువు లేదా దేవుడుగా చూస్తారు, ప్రజలని భక్తులుగా భావిస్తాం. భక్తులు భగవంతుడు, ఒప్పుకుంటారా? గాడ్ అండ్ డెవోటీస్, భక్తులు భగవంతుడు. ఇప్పుడు భగవంతుడు భక్తుడు అనే అభిప్రాయంలో నుండి వాస్తవికంగా ఏ మతం తీసుకున్నా సరే అందరు చెప్పేది ఏంటంటే ఆయన దేవుడు అండి, మనం అందరు ఎవరండి? భక్తులమండి అని. అవును, వాస్తవమే. కానీ యేసుప్రభు వారు ఎందుకు వచ్చాడు తెలుసా? దేవుడు భక్తులు చూడడానికి రాలే. తండ్రి బిడ్డలు, తండ్రి కుమారులు, తండ్రి కుమార్తెలు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మనకెవరట? తండ్రిగా ఉండాలని ఆశపడ్డాడు. డిఫరెన్స్ అర్థమైన వాళ్ళకి సరి చేయొద్దండి. తండ్రి దగ్గర ప్రేమ పొందుకుంటాం, తండ్రి దగ్గర భద్రత పొందుకుంటాం, తండ్రి దగ్గర పోషణ పొందుకుంటాం. తండ్రి దగ్గరకు వచ్చేసరికి ఏ బాధలున్నా ఏ కష్టాలున్నా సరే తండ్రి చూసుకుంటాడన్న ధైర్యము వస్తుంది. అయితే మతములో నుండి మార్గములకు వచ్చి రావాలి అంటే ఒక్క పరిణామం ఏంటంటే భగవంతుడు భక్తుడు అనే అనుభవంలో నుండి గురువు శిష్యుల అనుభవంలో నుండి ఎక్కడికి రావాలి? తండ్రి బిడ్డల అనుభవంలోకి రావాలి.